హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుండి అదృశ్యమైపోయారు. వాలంటీర్లు ఆ ఆడబిడ్డలను రాష్ట్రం నుండి తరలించేశారు, అక్రమ రవాణా చేసేశారు. ఆడబిడ్డల్ని మభ్యపెట్టి వాళ్ళని మోసగించి వాలంటీర్లు మోసం చేశారు అని ప్రతి మీటింగ్లోనూ వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ గారు నిందేశారు. వైసీపీ ప్రభుత్వంపై నిందేశారు. నిన్నలా మొన్న అసెంబ్లీలో 2019 నుండి 2024 వరకు కేవలం 46 మంది మాత్రమే అక్రమ రవాణా అయ్యారు అని అసెంబ్లీలో నిజ నిర్ధారణ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపై ఏం సంజాయిషీ చెప్తారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అమ్మాయిలు అక్రమ రవాణా 30,000 మంది అయ్యింది నిజమా కాదా? మీరు మాట్లాడింది నిజము అని ఒప్పుకుంటే ఆ అమ్మాయిల్ని ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి తీసుకొస్తారు, ఆ దోషులను ఎప్పుడు శిక్షిస్తారు అని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ మీరు చెప్పిన ఆరోపణలు తప్పు అని తేలితే ఇవి ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? దీనికి మీరు శిక్ష అనుభవిస్తారా? మీరు చేసిన తప్పుకి, మీరు చేసిన ఆరోపణకి శిక్ష అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను పవన్ కళ్యాణ్ గారిని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడటం, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉండకపోవటం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తప్పులు. సుగాలి ప్రీతి హత్య గురించి రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుండి 24 వరకు పవన్ కళ్యాణ్ ఎలా వాడుకున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లో కనీసం సుగాలి ప్రీతి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి సిబిఐ ఎంక్వైరీ గురించి ఏమైంది, సుగాలి ప్రీతి గురించి అప్పుడే మర్చిపోయారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. సుగాలి ప్రీతి మరణంపై మీరు రాజకీయంగా వాడుకున్నారా లేదా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అంటూ మీరు చేసిన దుష్ప్రచారం ఇప్పటికీ కూడా ప్రజలందరికీ గుర్తుంది. వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై మీరు ఏం స్పందిస్తారు? అమ్మాయిలను తిరిగి తీసుకొస్తారా, లేకపోతే మీరు చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకుంటారా? అసెంబ్లీలో 46 మంది మాత్రమే అక్రమ రవాణా అయ్యారంటూ మీరు చేసిన నిజ నిర్ధారణ కరెక్టేనా? దీనిపై మీరు సంజాయిషి ఎలా ఇస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.